మా అక్కమాత వాళ్ళ ఇంట్లో భిక్ష ముగించుకొని, నా మేనకోడలికి బాయ్ చెప్తున్నాననమాట. ఒకసారి మావయ్య అని పిలవమంటున్నాను పిల్లంట. మీరందరూ కూడా మా అక్కమాతకి అండ్ మా మేనకోడలికి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాలేసుకొని మూడో రోజు ఇది శ్రీహరిపురం గ్యాస్ గోడౌన్ దగ్గర వెలిసి ఉన్న నూకాల తల్లి గుడికైతే వచ్చాననమాట. నూకాలమ్మ తల్లి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో చూడండి బియ్యంతోటి. నేను రావడం కొద్దిగా లేట్ అయిందనమాట. ఎంత భాగ్యమో చూడండి అమ్మవారికి ప్రసాదం వడ్డిస్తున్నప్పుడే వచ్చాను. ఇక్కడున్న స్వాములు, మాతలు ఎంతో ఆనందంగా అమ్మవారి భజనలు చేస్తూ ఇక్కడున్న వాతావరణాన్ని చేంజ్ చేశారు. చిన్నప్పుడు నేను కూడా అమ్మవారి భజనలు పాడేవాడిని అనమాట. ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. నేను వాళ్ళతో పాటు డాన్స్ చేస్తే ఏదైనా అవుతుందేమో అని చాలా టెన్షన్ పడి డాన్స్ వేసాను లాస్ట్ కి. నాకు వచ్చిన 2 స్టెప్పులు మా పోతురాజు పెద్దనాన్న స్వామితో అయితే వేసేసాను అనమాట. ఇలా అమ్మవారి భజనలు కంప్లీట్ అయ్యాక మా అమ్మాయి అండ్ మా ముగ్గురు వదినలు కలిసి అమ్మవారికి హారతి ఇచ్చారనమాట. ఇలా అమ్మవారికి దగ్గర నుండి హారతి తీస్తున్న వీడియో తీస్తుంటే నా 2 కళ్ళు సరిపోవట్లేదు. అమ్మవారి జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇక్కడ మన బుజ్జి సబ్స్క్రైబర్స్ తో సెల్ఫీ దిగేసా. ఇంతమంది స్వాములకి, మాతలకి అన్నప్రసాదం పెట్టింది మరెవరో కారు మా పోతురాజు